ప్రిన్స్ మహేష్ బాబుని సూపర్ స్టార్ మహేష్ బాబుగా చేసిన సినిమా పోకిరి అని చెప్పాలి. అప్పటి వరకు మహేష్ బాబుకి స్టార్ ఇమేజ్ ఉంది, కానీ మార్నింగ్ షోలు హౌస్ఫుల్ బోర్డులు పడంత కాదని చెప్పాలి. ఒక రకంగా మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే పోకిరి సినిమాకి ముందు, పోకిరి సినిమా తర్వాత అని చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. వైష్ణవ్ అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్ సంస్థలపై పూరి జగన్నాథ్, మంజుల కలిసి నిర్మించారు ఈ సినిమాని. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 19 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ క్రమంలోనే పోకిరి సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవాళ తెలుసుకుందాం. వాస్తవానికి పోకిరి సినిమాని ముందుగా పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు పూరి జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ కి అప్పట్లో పోకిరి సినిమా చేసే మూడ్ లేదు. దీంతో పూరి జగన్నాథ్ రవితేజని అప్రోచ్ అయ్యాడు. అతనికి ఈ సినిమా కథ బాగా నచ్చింది. ఆ టైంకి నాగబాబు నిర్మాణంలో పూరి నిర్మాణ భాగస్వామిగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఉత్తమ్ సింగ్ టైటిల్ తో 2 రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సూపర్ సినిమా చేశాడు. అది యావరేజ్ గా ఆడింది. పూరి జగన్నాథ్ హావా ఆ టైంలో కొంచెం తగ్గిందని చెప్పాలి. దీంతో స్టార్ హీరోలు అతనికి ఛాన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు, రవితేజతో సహా. ఈ క్రమంలోనే సూపర్ సినిమాలో సెకండ్ హీరో టైప్ రోల్ చేసిన సోను సుందని హీరోగా పెట్టి ఉత్తమ్ సింగ్ సినిమా చేయాలనుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ ఆ టైంలో సోను సూద్కి వరుస సినిమాలో అవకాశాలు రావడంతో అతను చేయలేను అని చెప్పి తప్పుకున్నాడు. అప్పుడు దాదాపు ఈ కథని పక్కన పెట్టేయాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయిపోయాడు. అలాంటి టైంలో త్రివిక్రమ్ సలహాతో చివరి ప్రయత్నంగా మహేష్ బాబుకి చెప్పి చూడాలని భావించాడు. అతడు సినిమాతో హిట్ కొట్టాక వెంటనే సైనికుడు సినిమా మొదలుపెట్టాడు మహేష్ బాబు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ హోల్డ్ లో పడింది. దీంతో మహేష్ బాబుకు కొంత గ్యాప్ దొరికింది. అదే టైంలో పూరి జగన్నాథ్ వెళ్లి మహేష్ బాబుకి కథ వినిపించాడు. ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ కలిసి రాలేదని భావించిన పూరి జగన్నాథ్ పోకిర్ అనే టైటిల్ తో ఈ కథని మహేష్ బాబుకి వినిపించాడు. పూరి జగన్నాథ్ నెరేషన్ కి మహేష్ బాబు ఇంప్రెస్ అయిపోయాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు 45 రోజులు క్యాల్షీట్లు ఇచ్చాడు. ఇంకా పూరి జగన్నాథ్ స్పీడ్ తెలిసిందే కదా. మహేష్ బాబు ఓకే చేసిన వారానికే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కంగనా రనౌత్ అనుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ ఆమె ఆ టైంకి తెలుగులో సినిమా చేయడానికి రెడీగా లేదు. ఆ తర్వాత సూపర్ సినిమా హీరోయిన్ అయేషా టాకీని కూడా అనుకున్నాడు. ఆమె కూడా ఎందుకో సెట్ అవ్వలేదు. ఆ తర్వాత వెన్నెల సినిమాతో పాపులర్ అయిన పార్వతీ మెహతాని సంప్రదించారు. ఆమె కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్ గా దేవదాస్ హీరోయిన్ ఇలియానాని ఎంపిక చేసుకున్నారు. లుక్ టెస్ట్ లో కూడా ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అలాగే ఈ సినిమాలో షేజీ షిండే పాత్ర కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ సంప్రదించాడు పూరి జగన్నాథ్. కానీ అమితాబ్ బచ్చన్ కొన్ని మార్పులు కోరడంతో ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదని భావించి షేజీ షిండేని ఫైనల్ చేశారు. అతని పాత్ర కూడా ఈ సినిమాలో బాగా హైలైట్ అని చెప్పాలి. అలాగే పోకిరి సినిమాని కేవలం 66 రోజులు ఫినిష్ చేశాడు పూరి జగన్నాథ్. చాలా వరకు సింగిల్ టేక్లే. అలాగే ఒకే సెట్ లో ఒకే టైంలో 2-3 సీన్లు కూడా తీశారు. అలాగే పూరి జగన్నాథ్ లేకుండా సీన్లకి మెహర్ రమేష్ దర్శకత్వ పర్యవేక్షణ చేయడం కూడా జరిగింది. 2006 సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖున పోకిరి సినిమా రిలీజ్ అయింది. విడుదలకు ముందు ఈ సినిమాపై ఎటువంటి హైప్ లేదు. ఎక్కడా కూడా ఎర్లీ మార్నింగ్ షోలు కూడా పడలేదు. కానీ మొదటి వారం స్లోగానే స్టార్ట్ అయింది. కలెక్షన్స్ కూడా మొదటి వారం సోగానే వచ్చాయి. కానీ రెండో వారం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా వచ్చింది. అందువల్ల సెకండ్ వీకెండ్ కూడా ఒక మోస్తారు కలెక్షన్స్ నమోదయ్యాయి. కానీ ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో పోకిరి సినిమా ఆవ ఊపందుకుంది. సినిమా 10వ రోజు నుండి 175 రోజుల వరకు పోకిరి సినిమా ఎక్కడ కూడా తగ్గలేదు. 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఘనత పోకిరి సినిమాకి సొంతం. అలాగే ఫుల్ రన్ లో ఈ సినిమా 40 కోట్ల షేర్ ని 66 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసి తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది ఈ సినిమా.